హలో అందరికీ, వెల్కమ్ టు మదన్ ముచ్చట్లు. నేను మీ మదన్. వాళ్ళ కొత్త ముచ్చట్తో వచ్చిన ముచ్చట వచ్చేసి కుల్కుమలై పీక్. ఎస్, మున్నార్లో ఉన్న ఫేమస్ కుల్కుమలై సన్ రైజ్ పాయింట్కి వచ్చేసినాం. మీతో వ్యూ చూడండి. బై ది వే, దిస్ ఇస్ నాట్ కుల్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇది వచ్చేసి మేము ఒక ప్యాకేజ్ తీసుకున్నాం అన్నట్టు. ఆ ప్యాకేజ్లో భాగంగా ఇప్పుడు సన్ రైజ్కి వెళ్తున్నాం. సో సన్ రైజ్ వచ్చేసి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది, ఫ్యాంటమ్ హిల్స్ అని. సో 8 కిలోమీటర్స్ మేము ఒక జీప్లో వెళ్తాము. అండ్ ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సొంతంగా రావాల్సి వస్తే మీరు మున్నార్లో దిగి మున్నార్ నుంచి సూర్యనెల్లికి రావాలి. ఓకే, సూర్యనెల్లిలో మీరు ఏదైనా ప్యాకేజ్ బుక్ చేసుకోండి, స్టే బుక్ చేసుకోండి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ తర్వాత ఇక్కడ కుల్కుమలై పీక్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ చాలా జీప్స్ ఉంటాయి. ఓకే, సో చాలా ఆశం వస్తుంది, ట్రెక్కింగ్ చేస్తున్నాం. అండ్ సో వాళ్ళు పర్ పర్సన్కి కొంత ఛార్జ్ చేస్తారు. అమౌంట్ నేను మళ్ళీ చెప్తా వీడియోలో, నేను పోయినప్పుడు కనుక్కొని చెప్తా. సో వాళ్ళు తీసుకెళ్తారు, సన్ రైజ్ చూపిస్తారు, మళ్ళీ తీసుకొని వస్తారు. అదొక ప్యాకేజ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత సన్ రైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి రావాలి. బట్ లెట్ us see, నేను రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మళ్ళీ వ్లాగ్ చేస్తా, దాంట్లో చూద్దాం. సో ప్రజెంట్ మేము ఫ్యాంటమ్ హిల్స్ ట్రెక్కింగ్ చేయబోతున్నాం. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. ఫస్ట్ జీప్ రైడ్ ఉంటుంది. జీప్ రైడ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 కిలోమీటర్స్ తర్వాత ఇంకా 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలంట. ఇదే ఆ ట్రెక్కింగ్ రేట్. దిస్ ఇస్ ది పీపుల్ దేర్. అక్కడికి పోవాలి. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అంట. టీ ప్లాంటేషన్ మధ్య నుంచి పోవాలి. అండ్ సన్సెట్ టైంకి అలా రీచ్ అవ్వాలి మేము. బట్ ఇట్స్ ఆల్రెడీ టైం అయ్యింది. సో యా, వీ స్టార్టెడ్ ట్రెక్కింగ్ నౌ. చూద్దాం 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఆ సన్సెట్ పాయింట్ ఎట్లుంటుందో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మనము మధ్య వరకు వచ్చేసినాము ట్రెక్కింగ్. ఫస్ట్ ఒక 1 కిలోమీటర్, మోర్ దెన్ 1 కిలోమీటర్ వరకు టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. టీ ప్లాంటేషన్స్ మధ్య నుంచి నడవాలి. అండ్ దాని తర్వాత ఇట్లా మీరు చూసినట్టయితే ఒక కొండపైకి పోతున్నట్టు ఉంటుంది దారి. ఇంకా నాకు తెలిసి కొంత నడితే 10 మినిట్స్ అన్నారు. మేము 5 మినిట్స్ వాక్ చేసినాం. బట్ ఇంకా చాలా ఉంది. 5 మినిట్స్ పడుతుంది అనుకోవట్లేదు, ఇంకా ఎక్కువ పడుతుంది. సో అండ్ ట్రెక్ డిఫికల్ట్ కొంచెం కష్టంగా ఉంది ట్రెక్కింగ్ చేయడం మాత్రము. అండ్ సన్సెట్ టైం అయిపోయింది. మేము కొంచెం లేట్గా వచ్చినాం. నన్ను అడిగితే మీరు 4:30 వరకు ఇక్కడ ఉంటే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి మీరు అట్లీస్ట్ 5:30 పైన రీచ్ అయితే మీరు పూర్తి సన్సెట్ చూడగలుగుతారు. లేదంటే ఆఫ్ ఉంటుంది. అండ్ చాలా కష్టంగా ఉంది. నేను మళ్ళీ పైకి ఎంత అవుతాం మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అండ్ ఫైనల్ ఐ థింక్ మనం రీచ్ అయిపోయినాము. మేమైతే 5:15 స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది. బట్ మీకు ఏమైనా షార్ట్ కట్. సో ఫైనలీ మనం లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో ఇది లొకేషన్ చేస్తే లొకేషన్ అయితే రాకుంది. ఐ లవ్డ్ ఇట్. బట్ సన్సెట్ వచ్చే సమయానికి సన్సెట్ అయితే అయిపోయింది. అంటే అయిపోయింది అంటే మాకు లాస్ట్ మూమెంట్స్ దొరికినాయి. సో నేనేం చెప్తా అంటే కొంచెం ఎర్లీగా రండి. ఎర్లీగా వస్తే మీకు సన్సెట్ దొరుకుతుంది. వ్యూ అయితే గిరాకుంది. సన్సెట్ దొరకకపోయినా కూడా దిస్ వ్యూ ఈజ్ బ్యూటిఫుల్. వ్యూ అయితే బాగుంది. ఒక సన్సెట్ దొరకపోయినా కూడా వ్యూ అయితే కిరాకుంది. సన్సెట్ లేకపోయినా మీరు వ్యూ కోసం రావచ్చు. నిజంగా నాట్ జోకింగ్. మీరు చూడండి, ఇందులో ఎంతవరకు క్లారిటీ వస్తుందో నాకు తెలియదు, కానీ మన ఐస్తో, హ్యూమన్ ఐస్తో చూస్తే మాత్రం ఇంకా బాగుంది. ఇంకా కొంచెం లైట్ పోయింది కాబట్టి తెలీదు ఇది ఎంతవరకు మంచిగా ఇస్తుందో తెలీదు. బట్ వ్యూ మాత్రం కిరాకుంది. ఫాగ్ స్టార్ట్ అయిపోయింది.
అండ్ ఫుల్ వాటర్, మౌంటైన్స్ చుట్టూ. అండ్ ఈ ఏరియాలో ఈ ఫ్యాంటమ్ హిల్స్ అంటారు దీన్ని. ఈ ఏరియాలో ఇది లాంగెస్ట్ పీక్, హైయెస్ట్ పీక్. దిస్ ఈస్ గుడ్, వర్త్ ఇట్. కాకపోతే కొంచెం ట్రెక్కింగ్ డిఫికల్టీ ఉంటుంది, సో మీరు దాన్ని బట్టి రావాలి. అండ్ ప్యాకేజ్ విషయానికి వస్తే నేను ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాం. మీకు నచ్చితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మీరు నార్మల్గా గూగుల్లో కొట్టేస్తే, ఇన్స్టాగ్రామ్లో కొట్టేస్తే మస్తు వస్తాయి. బట్ చూసుకోండి. అండ్ ఈ ట్రెక్కింగ్ ఓన్లీ ఈ ప్యాకేజ్ వాళ్ళకి అలో ఉంటుంది. మీరు పర్సనల్గా వస్తా అంటే అలో చేయరు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఒక బోర్డు ఉంది, నో ట్రెక్కింగ్, నో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అని. కానీ వీళ్ళ ద్వారా వస్తే ఈ ట్రెక్కింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచేసి కొలుకుమలై జీప్ రైడ్కి వెళ్ళాలి. అండ్ జీప్ రైడ్ గురించి రేపు మరింత డీటెయిల్గా చెప్తా. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ టైం అయితే మార్నింగ్ 4:30 అవుతుంది. మేము కొలుకుమలై పీక్కి స్టార్ట్ అయిపోతున్నాం జీప్ సఫారీ. ఒక జీప్లో 6 మాత్రమే పోగలరు, ఎక్కువ పోలేరు, ఎందుకంటే 5 కిలోమీటర్స్ ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్ డార్క్ ఉంది, నేనైతే తర్వాత మళ్ళీ వ్లాగింగ్ చేస్తా. సో ఇది పార్కింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవాలి. ఇక్కడికి ఒక 200 మీటర్స్ ఉంటుంది. 200 మీటర్స్ పోతే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ మన సన్ రైజ్ పాయింట్. అక్కడ నుంచి కొద్దిగా కిందికి వెళ్తే అక్కడ జాగ్వర్ రాక్ కూడా ఉంటుంది. సో మనం చూద్దాం ఇప్పుడు. బ్రో చెప్పడం మర్చిపోయినా, మీరైతే ప్యాకేజ్ లేకున్నా కూడా పైకి రావచ్చు. కింద ఒక జీప్ సఫారీ పాయింట్ ఉంటుంది. ఆ జీప్ సఫారీ పాయింట్ దగ్గర పోయి పర్ పర్సన్కి 500 ఇస్తే వాళ్ళే తీసుకొని వస్తారు. అంతా సేమ్ ఉంటుంది, అన్నీ చూపిస్తారు ఈ ప్యాకేజ్ లాగానే. కాకపోతే ఫుడ్ బెడ్ ఉండదు అంతే. సమయంలో మరో మచ్చకే మనైపోయి ఖండాలమైపోయి ఉండటం మానవులుంటారు అని అంటారు. అవకాశాలు ఉన్నాయన్న ప్రియుడితో చెప్పరు. సో ఫైనల్లీ మనం అయితే కొలుకుమలై పీక్ వచ్చేసినాం. అండ్ సన్ రైజ్ అయిపోయింది. అండ్ చాలా రష్ ఉంది. సన్ రైజ్ వీడియో తీయలేకపోయినా, బట్ ద వ్యూ ఈజ్ సో గుడ్. ఒకసారి వ్యూ చూడండి ఎట్లుందో. 360 degrees చూపిస్తాను నేను ఇప్పుడు ప్రజెంట్. అండ్ వ్యూస్ వస్తాం పర్ఫెక్ట్. నేను ఒక పర్ఫెక్ట్ వ్యూ పాయింట్లో కూర్చొని నేను వీడియో తీస్తున్నా. మీరు కనుక ఈ వ్యూ పాయింట్లో వచ్చి కూర్చుంటే మీకు చాలా మంచి ఫొటోస్ వస్తాయి, చాలా మంచి వ్యూ వస్తుంది. చూడండి. రిటర్న్లో పోయేటప్పుడు అయితే వాళ్ళు ఒక టీ గార్డెన్ దగ్గర ఆపుతారు. ఒక 15 minutes ఆపుతారు. మీరైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవాలి 15 minutesలో. అండ్ దాని తర్వాత జిప్ లైన్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. మేమైతే చేస్తున్నాం జిప్ లైన్. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు కేరళకి వచ్చిన తర్వాత జిప్ లైనింగ్ చేయాలనిపిస్తే ద మోస్ట్ ఫేమస్ ఈగస్ జిప్ లైన్ 1.8 kilometers ఉంటుంది. బట్ అది వాళ్ళు 3,500 ఛార్జ్ చేస్తారు. బట్ మీకు చీప్లో సేమ్ వ్యూ కావాలంటే అదే సూర్యనిలో కింద ఉంటుంది ఒకటి 600 meters ఉంటుంది. అది నేను ట్రై చేయబోతున్నా. ఆ వ్యూ చూడండి. వ్యూ చూసి మీకు ఒకవేళ మీకు ఆ బడ్జెట్ ఈగస్ జిప్ లైన్ 3,500 మీకు ఎక్కువ అనిపిస్తే ఇది ఒక ట్రై చేయండి. నేను చూపిస్తే ఎట్లుంది. ఒక్కొక్కరు కూడా 7 L1 loaded 7. అదే సోలో రైడ్. ఓకే బ్రో, హ్యాపీ జర్నీ. సో ఇదే మా స్టే మున్నార్లో.
పెద్ద విల్లా 5 బెడ్రూమ్ విల్లా జస్ట్ 12,000కి వచ్చింది. booking.comలో ఉంటుంది. నేను ట్రై చేస్తాను లింక్ పెట్టడానికి. ఒకవేళ మీ గ్రూప్ ఆఫ్ గ్యాంగ్తో వస్తే మొత్తం మీరు చాలా బెస్ట్. జస్ట్ 12,000 ఆల్మోస్ట్ 15 పీపుల్ అకామిడేట్ చేస్తుంది. 15 పీపుల్ ఉండొచ్చు ఈ యొక్క దాంట్లో. అండ్ ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. సో మన కొలుకుమలై ముచ్చట అయితే అయిపోయింది. నెక్స్ట్ గ్యాంగ్ ముచ్చట, ఒక హిడెన్ స్పాట్ గురించి కూడా చెప్తాను నేను అందులో. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా ప్లాన్ చేసుకోండి ట్రిప్ని. మళ్ళీ కలుద్దాం. బాయ్.